హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అనేది ఇప్పుడు 4 రోజులు అయితే పూర్తి అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ 3 రోజులు అయితే పూర్తి అయిపోయింది. 3వ రోజు నామినేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ హౌస్మేట్స్ అందరూ ఎమోషన్, అగ్రెసివ్, మోటివేషన్ అన్నీ ఉన్నాయి, అన్నీ జరిగినాయి కూడా. నేను అబ్జర్వ్ చేసినట్టు చెప్తున్నాను, వినండి. కొన్ని పాయింట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అందరిలాగా ఫోను పట్టుకొని చెప్పేది నాకు రాదు. నేనైతే కనుక క్లియర్గా బుక్కు కలం పెట్టి రాసుకొని మరీ చెప్తాను. చూడండి, నా పాయింట్స్ ఇవి. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక పృథ్వీ నిన్న జరిగిన దానికి బెబ్బక్కకు సారీ చెప్పాడు. అంటే ఇది వార్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ దగ్గర జరిగాయి. అతను టంగ్ స్లిప్ అయ్యి ఒక మాట జారాడు. దానికి బెబ్బక్కకి అయితే సారీ చెప్పడం జరిగింది. యష్మి వచ్చేసి ఒక మాట అనింది, పృథ్వీ కిచెన్లో పని చేయలేడు అని. పని చేయలేడు అంటే కనుక అది కాదు, పని చేయాలి, నేర్చుకోవాలి. ఓకేనా? హౌస్కి వచ్చినప్పుడు అన్ని పనులు రావాలన్నమాట. పృథ్వీ అనేది అది కొంచెం సెర్చ్ చేసుకుంటే మంచిది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇంకా మనం చూస్తే ఇంకా వీళ్ళు లేడీస్ అని ఆ మాటకి అనిపించుకున్నారు. ఎందుకంటే వీళ్ళు నిజ జీవితంలోనే అగ్రెసివ్గా ఉంటారు అని అనుకున్నాను. కానీ హౌస్లో కూడా అంటే లేడీస్ ఎక్కడ చూసినా కూడా ఇట్లనే అగ్రెసివ్ అనేది ఉంటారేమో, నాకైతే తెలియదు. కానీ అది కొంచెం తగ్గించుకుంటే కనుక మేలు, బాగా ఉంటుంది. లేడీస్ అందరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు హౌస్లో. ఇది కరెక్ట్ కాదు అని నా ఒపీనియను. ఇదొక పాయింట్. ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా సీత, ఆమె ఒక మాట అనింది, అందరము ఇక్కడ తినడానికే వచ్చాము అని. ఈ మాట అయితే కరెక్ట్ కాదు. అది ఒక్కసారి టంగ్ స్లిప్ అయ్యి అన్నట్టు అనిపించింది. సో ఇది కరెక్ట్ కాదు. విష్ణుప్రియ అండ్ సోనియా ఆర్గ్యుమెంట్ కూడా చాలా గట్టిగా జరిగింది. ఇద్దరు లేడీస్, ఆల్రెడీ నేను లేడీస్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు అని కూడా చెప్పాను. విష్ణుప్రియ అండ్ సోనియా ఆర్గ్యుమెంట్ అయితే ఇంకా చాలా గట్టిగానే జరిగింది. సోనియా, నేను ఒకటి చెప్తున్నాను మీకు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరైతే ఇంకా చాలా అగ్రెసివ్గా ఉన్నారు హౌస్లో. ఇది కరెక్ట్ కాదు. కొంచెం వాయిస్ మీరు వాయిస్ తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున ముప్పు మీకే ఉంటుంది. వాయిస్ తగ్గించుకోకపోతే కనుక హౌస్మేట్స్ అందరూ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు. సోనియా, మీకు చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుడు బాయ్స్ అందరూ కూడా చాలా డిసిప్లైన్గా, మోటివేషనల్గా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఎంకరేజ్ చేసుకుంటూ హౌస్లో అయితే కనుక ముందుకు సాగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అభయ్ నవీన్, ఆ వ్యక్తికి నామినేషన్ చేయడానికి ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మనము ఎవరైతే హౌస్లో ఉండకూడదు అని అనుకుంటామో వారిని నామినేట్ చేయాలి, పర్సనల్ గ్రడ్జెస్ అనేది ఉండద్దు, ఇది కంప్లీట్గా గేమ్కి సంబంధించిన ఆట, గేమ్కి సంబంధించి గేమ్ ఆడడానికి మనం వచ్చాము ఇక్కడ అని చెప్పాడు. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది క్లియర్, పర్సనల్ గ్రడ్జెస్ అనేది ఉండద్దు. ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఇంకా మనం చూసినట్టయితే కనుక నాగమణికంఠ అండ్ అభయ్ నవీన్ వీళ్ళిద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ అయితే బాగా జరిగాయి. కొంచెం అగ్రెసివ్నెస్ అనేది కనపడింది. తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ నాగమణికంఠని నీది నెగిటివ్ మైండ్, నువ్వు ఎమోషనల్గా ఉంటావు, అది ఇది అని చెప్పేసి తనని కొంచెం డిసప్పాయింట్ చేశారు. సో కొంచెం టైం పడుతుంది అతను కూడా హౌస్లో మింగిల్ అవ్వడానికి. అందరికీ కొంతమంది ఫాస్ట్గా మింగిల్ అవుతారు, కొంతమంది స్లోగా మింగిల్ అవుతారు. లెట్ ఇట్ బి. ఆయన మింగిల్ అయ్యే ఛాన్సెస్ అయితే చేస్తున్నాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా అలానే ఉంది. కొంచెం మనం అడ్జస్ట్మెంట్ అయ్యి చేసుకుంటే మేలు. అందరికన్నా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక పీస్లో ప్రేరణ వర్సెస్ సోనియా కూడా ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో యష్మి కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా రప్చర్ అయితే అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే నిఖిల్ అనే వ్యక్తి సంచాలకుగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అది చాలా కరెక్ట్ అండ్ వ్యాలిడ్ పాయింట్ అనమాట. నేను టీవీ షోస్ చేస్తున్నది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, ఎడ్యుకేట్ చేయడానికి రాలేదు అని చెప్పేసి. సో అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎమోషన్లో ఏదో మాట్లాడింటారు. ఇంకా మనం నామినేషన్ విషయానికి వస్తే కనుక ఈ వీక్ నామినేషన్లో బెజవాడ బెబ్బక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మణికంఠకి ఎక్కువ ఓట్స్ అనేది రావడం జరిగింది. ఇది ఇంకా ఈ పాయింట్స్ కాకుండా మీ దగ్గర ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అంటే, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.